చిట్ ఫండ్స్ అంటే చిట్టీలు. మనలో చాలా మంది చిట్టీలు కట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు, లేదంటే చిట్టీలు కట్టడం చాలా మంచిదని చాలా చెప్తూ ఉంటారు. సో చిట్టీలు అంటే ఏంటి, అసలు చిట్టీలు ఎలా పనిచేస్తాయి, చిట్టీలు లెక్క ఎలా కట్టాలి, అలాగే చిట్టీలు కట్టడం వల్ల లాభమా నష్టమా, ఒకవేళ నష్టపోతే దాని నుంచి మనం ఎలా లాభం తెచ్చుకోవాలి, సో దీని అన్నింటి గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు సుధా అండ్ రాకీ ఛానల్. సో ఇది ప్రతి ఫ్యామిలీలో ఉపయోగించే ఓన్లీ ఫైనాన్షియల్ అడ్వైస్ మాత్రమే. సో ఇది ఒక ఫైనాన్షియల్ ఛానల్ అయితే కాదు. సో ముందుగా మనం చిట్టి ఫండ్స్ గురించి తెలుసుకుంటాము, చిట్టీల గురించి తెలుసుకుంటాం కాబట్టి. సో చిట్టీలు ఏంటి అసలు, సో చిట్టీలు ఏంటంటే ఇదొక సేవ్ అండ్ బారో స్కీమ్ అండి. బారోయింగ్ స్కీమ్ అంటే మీరు నెల నెల ఆదా చేసుకోవచ్చు, అలాగే అప్పు కూడా తీసుకోవచ్చు. మీకు బయట మీకు అప్పు తీసుకోవాలంటే ఇప్పుడు ₹2 ₹3 దాకా చెప్తున్నారు. అంటే 100కి నెలకి ₹2 అంటే ₹100 మీరు తీసుకుంటే నెల రోజులకు మీరు ₹2 పే చేయాలి. అదే ఈ చిట్టీల ద్వారా తీసుకుంటే మీకు రూపాయి వడ్డీ, జస్ట్ రూపాయి వడ్డీలోనే సరిపోతుంది. అంటే మీరు ₹100 తీసుకుంటే దానికి రూపాయి వడ్డీ నెలకి పర్ మంత్. అంటే ₹1000 తీసుకుంటే ₹10, ఒకవేళ ₹1,00,000 తీసుకుంటే మీరు కట్టాల్సింది ₹1000. సో మీరు ఒక ఎగ్జాంపుల్ ₹1,00,000 తీసుకుంటే మీకు నెలకి ₹1000 వడ్డీ కట్టాలి చిట్టి ద్వారా. అదే సేవ్ చేసుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్కి 20,000 దాకా మీకు రావచ్చు. అంటే ఇప్పుడు ₹1,00,000 అనుకుంటే మీరు ప్రతి నెల 4,000, 4,000, 5,000 సంథింగ్ మీరు కొంతమంది అనుకుంటారు కదండి. అలా వేసుకుంటే మీకు 20,000 దాకా మీకు ప్రాఫిట్ రావచ్చు. ఇక్కడ మీకు ప్రాఫిట్ వస్తుంది. అదే మీకు బయట అప్పులు తీసుకున్నారనుకోండి, మీకు అర్జెంట్ అవసరం అమౌంట్ తీసుకున్నారనుకోండి, మీకు బయట ₹2, ₹3 చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. అదే మీరు ఈ చిట్టి స్కీమ్ తీసుకున్నారనుకోండి, మనకి ₹1,00,000కి ₹1000 అంటే 100కి రూపాయి వడ్డీతోనే మీరు చాలా తక్కువ వడ్డీతోనే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఈ స్కీమ్ అనేది. సో చిట్టీలు ఇలా పనిచేస్తాయి. సో చిట్టీలు అనేది సేవ్ అండ్ బారోయింగ్ స్కీమ్. సో ఇప్పుడు అసలు చిట్టీని ఎలాగా వర్క్ చేస్తుందో చూద్దాం. సో చిట్టీలో 3 ఉంటాయండి. ఒకటి గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఎంతమంది, ఒక గుంపుగా అనుకుంటాం కదండి. ఎగ్జాంపుల్కి మనం 25 మందిని తీసుకుందాం. ఓకే, మొత్తం 1, 2, 3, 4 మొత్తం ఇలాగే 25 మంది. ఓకే, తర్వాత ఫిక్స్డ్ అమౌంట్ ప్రతి మంత్ మనం ఎంత అమౌంట్ అనేది ఇక్కడ క్యాలిక్యులేషన్ కోసం నేను ఈజీగా తీసుకుంటున్నానండి. ఇక్కడ 4,000 ప్రతి నెల మీరు 4,000 ఫిక్స్డ్ అమౌంట్ అని అనుకున్నారు. సో ఇక్కడ టెన్యూర్. సో ఇది మీకు డిపెండ్స్ అండి, మీ యొక్క గ్రూప్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎన్ని నెలలు కట్టాలి అనేది. సో టెన్యూర్ మీద కూడా ఈ అమౌంట్ అంటే మీరు అనుకుంటారు కదా పలానా అమౌంట్ అని. సో ఇక్కడ ఈజీ క్యాలిక్యులేషన్కి ఇక్కడ ₹1,00,000 తీసుకుంటున్నాను. సో 25 లక్షలు అంటే రావాలంటే మినిమం 25 మంత్స్ 25 నెలలు వేసుకోవాలి. అంటే 25 మంది 25 నెలలు ప్రతి నెల 4,000 వేసుకుంటే 25 ఇంటూ 4 ఎంత, 1,00,000 ప్రతి నెల పర్ మంత్. అంటే 25 మంది 4,000 పర్ మంత్ 1,00,000 వేసుకుంటున్నారండి. సో ఇది ఇలా వేసుకుంటారు. ఇది మనకి గ్రూప్ ఆఫ్ పీపుల్ అనుకుంటాం, ఫిక్స్డ్ అమౌంట్ అనుకోవాలి. తర్వాత టెన్యూర్. సో 25 మంది మొత్తం ఇలా అనుకున్నారు. సో 25 మంది కదా. సో ఈ 25 మంది మనం ఏం చేద్దామంటే మొత్తం రాసుకున్నాము. 25 మంది. సో చిట్టీల్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి సో చిట్టి ఒకటి నార్మల్ చిట్టి ఉంటుందండి, ఒకటి ఫ్రెండ్షిప్ చిట్టి. సో మొత్తం 25 మంది మనం అనుకున్నాం కదా. సో ABCD అంటే మనుషులు, ABCD అలాగే M అలాగే XY. ఓకే, XY అనుకున్నాం కదా. సో Y దాకా ఎందుకు పెట్టానంటే ఇక్కడ ఓన్లీ 25 మంది అండి. ABC మొత్తం 26 ఆల్ఫాబెట్స్ కదా. అలాగే మనం ఇక్కడ 25 మంది మాత్రం పెట్టుకున్నాం. సో ఇక్కడ A అతను 4,000, అలాగే B అతను 4,000, M అతను 4,000, XYZ. సో ఇలాగే మొత్తం 25 మంది వేసుకుంటారు. అయితే ఇక్కడ M అనే అతను ఆర్గనైజర్. సో ఎవరైతే ఈ ఆర్గనైజర్ ఉన్నారో ఇతనే మొత్తం ఫండ్ ని హ్యాండిల్ చేస్తాడు.
సో ఫండ్లు హ్యాండిల్ చేస్తారు కాబట్టి తినే మొత్తం బాధ్యతను తీసుకుంటాడు కాబట్టి ఇక్కడ ఆర్గనైజర్ కమిషన్ తీసుకుంటాడు. సో కమిషన్ తీసుకుంటాడు అంటే తిన వాటా అనేది వెనక్కి తీసుకుంటాడు. ఎగ్జాంపుల్కి మీరు ప్రతి మంత్ 25 × 4 అంటే ₹1,00,000 కదండి. ఈ ₹1,00,000 ఒక 4,000 తగ్గించుకుంటాడు. ఈ ₹1,00,000 ఒక 4,000 తగ్గిపోతుంది మైనస్ 1,00,000 అంటే మొత్తం 96,000 మీకు ఫస్ట్ నెల ఫస్ట్ మంత్ అమౌంట్ అండి. ఇది ఫస్ట్ మంత్ అమౌంట్. సో చిట్టి అనేది మొత్తం ABCD అనుకుంటే M అనే ఆర్గనైజర్ అవుతాడు. ఇతను ప్రతి నెలలో కమిషన్ తీసుకుంటాడు, ప్రతి మంత్ కమిషన్ తీసుకుంటాడు. ఏదైతే 4,000 వేస్తాడో ఆ 4,000 తీసుకుంటాడు. సో ఫస్ట్ మంత్ వచ్చిన అమౌంట్ అనేది 96,000. సో 96,000 వస్తుంది కదా. సో ఇక్కడ మనం నార్మల్ చిట్టి ఫ్రెండ్షిప్ చిట్టి అన్నాం కదండి. ఫస్ట్ మనం నార్మల్ చిట్టి గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఓకే నార్మల్ చిట్టి. సో నార్మల్ చిట్టీలో మనకు ఉండేవాళ్ళు ABCDM అలాగే XY. ఓకే, సో ఇక్కడ నార్మల్ చిట్టీలో ఫస్ట్ మంత్ మనకి ఎంత అమౌంట్ వచ్చిందంటే 96,000. సో 96,000 కదా. సో ఫస్ట్ మంత్ ప్రతి నెల ఇక్కడ ఆర్గనైజర్ ఏం చేస్తారంటే అమ్మ 96,000 ఉన్నాయి, ఇవి ఎవరైనా పాడుకుంటారా అంటే ఎవరికైనా అవసరం ఉందా అంటే మొత్తం ABCD. సో ABCD మొత్తం 96,000 ఉన్నాయి. సో 96,000 ఎవరికైనా అవసరం ఉందా అంటే సో ఒక ఆప్షన్ లాగా పెడతారు, ప్రతి నెల ఆప్షన్ లాగా పెడతారు. సో ఈ నలుగురు నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అని అన్నారు అనుకోండి, ఒక్కడే అడిగితే పర్లేదు. ఒక్కడు నలుగురు నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అంటే ఎవరు అవసరం అలాంటిది అంటే 96,000 అవసరం అలాంటిది. సో ఏ అంటాడు నేను 96,000 అంటే ఏమంటాడు మన అందరికీ ఇవ్వడానికి అవ్వదు కదండి, ఎవరైతే తక్కువ పాడుకుంటారో వాళ్ళకి మేము ఇచ్చేస్తా ఉంటారు. అంటే ఈ 96,000లో ఎవరు తక్కువ పాడుకుంటారో అవసరానికి వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే ఎగ్జాంపుల్కి ఇతను అంటాడు నాకు 96,000 కావాలన్నాడు. B అంటాడు నాకు 90,000 ఇచ్చినా పర్లేదు నాకు ఇచ్చేయండి అంటాడు. C అంటాడు మరి నాకు 85,000 ఇచ్చేయండి అంటాడు. D అంటాడు లేదు నాకు 70,000 ఇచ్చేయండి, నాకు అర్జెంటుగా అమౌంట్ కావాలి, నాకు 70,000కి నాకు అమౌంట్ ఇచ్చేయండి అంటాడు. 70,000కి అమౌంట్ ఇచ్చేయండి అంటే ఇతను ఏంటి అంటే 96,000 రావాల్సిన అమౌంట్ ఇది 70,000కి తీసుకుంటాడు. అంటే Dకి ఫస్ట్ నెల పాట ఇచ్చేస్తారు. అంటే ఈ 70,000 కదండి, 70,000 ఇచ్చేస్తారు. మీరు అడగచ్చు మిగతా 16,000 26,000 ఏమవుతుందంటే ఎమ్మ దగ్గర ఉంటారు. ఎమ్మ దగ్గర ఉండి లాస్ట్లో చివరాఖరి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వడ్డీ పడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటి ప్రతి నెల A 4,000 కడతాడు, B 4,000 కడతాడు. కానీ D మాత్రం ఇక్కడ 70,000 తీసుకున్నాడు కదా, 70,000 తీసుకున్నాడు అంటే తీసుకున్నాడు అంటే ₹1,00,000 వడ్డీ కట్టాలి. అంటే ప్రతి నెల ఇతను యాక్చువల్గా కట్టాల్సిన 4,000, కానీ ఇప్పుడు వడ్డీ యాడ్ ఎంత వడ్డీ రూపాయి వడ్డీ అంటే 1,00,000కి 70,000 కదా, 1,00,000కి యాక్చువల్గా తీసుకుని 70,000 కానీ ఇది 1,00,000కి 70,000 ఎందుకు 96,000 కదా, ఈ తక్కువ పాల్గొన్నాడు అంతేగాని ఈ వడ్డీ దీని మీద పడుతుంది. అంటే ప్రతి నెల ఒక 1,000 అదనపుగా కట్టాలి. అంటే D అనేవాడు 5,000 కడతాడు. ఓకే, సో D అనేవాడు 5,000 కడతాడు. ఇలాగ ప్రతి నెల మీకు కంటిన్యూ అవుతుందండి. అంటే నెక్స్ట్ మంత్ ఎవరైతే పాడుకున్నారో ఆ మంత్ నుంచి అంటే 24 నెలలు ఇప్పుడు B నెక్స్ట్ మంత్ పాడాడు. సెకండ్ మంత్ B ఎంత మొత్తం ఎంత కడతారు ఇప్పుడు ఎగ్జాంపుల్కి మొత్తం అందరూ ₹1,00,000 వస్తుంది, అందులో ఒక 4,000 పోతుంది. ప్లస్ D అనేవాడు 1,000 ఎక్స్ట్రా కడతారు కదా, 1,000 ప్లస్ అంటే 97,000. సో 97,000కి మళ్ళీ పాట తక్కువ పాడకుండా తక్కువ, ఎక్కువ పాడకుండా ఎక్కువ. సో 97,000లో ఇతనికి 97,000 వెళ్ళిపోయింది అనుకున్నాం. సో మిగతా 23 నెలలు మనవాడు 5,000 కడతాడు B. సో ఇలాగ చిట్టి అనేది వర్క్ అవుతుంది. ఎవరైతే చివరి వరకు పాడుకోరు అంటే Y, ఎవరు చివరి వరకు Y పాడుకోలేదండి ఇక్కడ. సో Y అనే అతను 25వ నెల. ఓకే, సో 25వ నెల సో Y అని అతను 25వ నెల వరకు పాడుకోలేదు. అంటే అప్పటి వరకు A నుంచి X వరకు మొత్తం 24 మంది పాడేస్తున్నారు. అంటే నెలకి 5,000 కడుతున్నారు. అంటే మొత్తం ఎంత
లక్ష. లక్ష 20 మొత్తం. సో 1,20,000 ఇతని అమౌంట్ కలుపుకుంటే 1,25,000. ఇందులో కమిషన్ పోతుంది కాబట్టి 1,21,000 పోయినా మనకి మిగిలింది 24 వస్తుంది. ఇది 20. సో 1,20,000. సో 1,20,000లో మనోడికి ప్రతి నెల 1,00,000 కట్టాడు కాబట్టి ప్రతి నెల కలిపి 1,00,000 కట్టాడు కాబట్టి 20,000 ప్రాఫిట్. సో చివరి వరకు మిగిలితే మనకి 20,000 ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇది నార్మల్ చిట్టి ప్రకారం అండి. సో ఇది కొంతమంది ఫాలో అవుతారు. ఇది కాకుండా ఇప్పుడు నేను 20,000 అనేది చివరిలో ఇచ్చాను కదా, ఇలా కాకుండా ప్రతి నెల ఈ 20,000 ప్రతి నెల నువ్వు 4,000 కట్టకుండా ఫస్ట్ నెలలో నీకు 500 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అనుకో, టీం మొత్తం గ్రూప్ మొత్తం డివైడ్ అయ్యి నువ్వు కట్టాల్సింది 3,500. కొంచెం ఎక్కువ పాడుకుంటే 3,700, 3,200 డిపెండ్స్. అంటే ఇలా కూడా కొన్ని చిట్టీల గ్రూపులు ఫాలో అవుతారు. అంటే చివరిగా నీకు ఇచ్చిన ప్రాఫిట్ లేదా నువ్వు కట్టాల్సినప్పుడు తక్కువ కట్టి చివరిలో నీకు 1,00,000 రూపాయలు ఇస్తారు. ఓకే, చివరిలో నీకు 1,00,000 రూపాయలు ఇస్తారు. సో ఇది కొంతమంది ఫాలో అవుతారు, ఇది కొంతమంది ఫాలో అవుతారు. ఇది నార్మల్ ప్రాసెస్. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అండి. అంటే ఈ ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుందంటే ముందుగా రాదు. అంటే ఇప్పుడు ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఆప్షన్ అనేది ఉండదు. సో ABCDలో ఆప్షన్ ఉండదు. వీళ్ళు ముందే అనుకుంటారు ఏ అనేవాడు ఫస్ట్ నేను పాడతాను, బి అనేవాడు సెకండ్ నేను పాడతాను, డి అనేవాడు ఫోర్త్ నేను పాడతాను అని అనుకుంటారు ముందుగానే. సో ముందుగా అనుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళకి తెలిసిపోతుంది ఫస్ట్ నాకు అవసరం కాబట్టి ఇంత అమౌంట్ నేను తీసుకుంటాను అంటే 96,000 తీసేసుకుంటాడు. సో నెక్స్ట్ మంత్ నుంచి దానికి సంబంధించిన వడ్డీ కట్టుకుంటాడు 5,000. సో ఇక్కడ గొడవ అనేది ఉండదు. అంటే మీకు ప్రతి నెల తెలిసిపోతుంది. అంటే ఈ నెలలో నాకు 1,00,000కి ప్రాఫిట్ వస్తుంది, ఈ నెలలో నాకు వడ్డీ ఎక్కువ వస్తుంది. సో ముందుగా అనుకుని ఫ్రెండ్షిప్ మాట ఎటువంటి ఆప్షన్ లేకుండా ఫస్ట్ ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి అమౌంట్ కట్టేయి ఈ ప్రాసెస్ అనేది సాగుతుంది. సో ఈ ప్రాసెస్ ఎలా సాగుతుంది కదా. సో చిట్టీలు ఎక్కడ మనకి మీకు లాభం కలిగిస్తుంది అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఏ అతను 96,000 తీసుకున్నాడండి. ఇది ఫ్రెండ్షిప్ చిట్టి కాబట్టి ఎటువంటి పాటలు లేవు కాబట్టి 4,000 ఆర్గనైజర్కి వెళ్ళిపోయింది. 4,000 ఆర్గనైజర్కి వెళ్ళిపోయింది కాబట్టి ఏ అతనికి 96,000 వచ్చింది మొదటి నెల. రెండో నెల నుంచి ఇతను 5,000 కడతాడు. సో 5,000 కడతాడు కదా. బికి 97,000 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఆప్షన్ లేదు. 1,000 రూపాయలు ఎందుకు ఎక్స్ట్రా వచ్చిందంటే ఏ అతను 1,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టాడు. సో సికి నెక్స్ట్ మంత్ పాడతాడు కాబట్టి 98,000. సో 98,000. డి 99,000. ఎన్నో నెల? 4వ నెల. ఈ 1,00,000. ఎందుకంటే ఈ వెయ్య ఆర్గనైజర్కి ఏమొచ్చి 4,000 పోతుంది. సో వీళ్ళకి ఇలాగ అమౌంట్ వస్తుంది. అంటే మీరు ఇక్కడ పాల్గొనడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అదే FG అంటే ఒక 7వ 8వ నెలలోనూ 9వ నెలలో పాడుకుంటే మీకు 1,000-2,000 అనేది డిఫరెన్స్ వస్తుంది. అయితే మీరు నన్ను అడగొచ్చు, ఇప్పుడు లాస్లో ఉన్నారు ఎవడు? ఇతను లాస్లో ఉన్నాడు అనుకుందాం. ఇతను లాస్లో ఉన్నాడు. ఎందుకంటే ఇతను మొత్తం ఎంత అమౌంట్ కడతాడు? 98,000 తీసుకున్నాడు. ఓకే, ఎన్నో నెలలో తీసుకున్నాడు? 23వ నెలలో తీసుకున్నాడు. 3వ నెలలో 98,000 తీసుకున్నాడు. ఓకే, అయితే ఇతను ఇక్కడి నుంచి అంటే 4వ నెల నుంచి ఇతను 5,000 కట్టాలి. 4వ నెల నుంచి 5,000 కట్టాలంటే మొత్తం 21 నెలకి 5,000 చొప్పున కట్టుకుంటూ కూర్చోవాలి. 25,000 1,05,000 ఓకే, 1,05,000 తను తీసుకున్నట్ట 98,000 అంటే 1,05,000 అంటే 7,000 వడ్డీ కడుతున్నాడు అదనపుగా. 7,000 వడ్డీ అనేది అదనపుగా కడుతున్నాడు. సి వడ్డీ కడుతున్నాడు. ఓకే, సారీ 22 నెలలు వస్తుంది. 22. సో 22 కాబట్టి 1,10,000. సో ఇక్కడ ఇతను దగ్గర 13,000 వరకు వడ్డీ 12,000 వరకు వడ్డీ కడుతున్నాడు. సో 12,000 వడ్డీ కడుతున్నాడు. అయితే నేనేం చెప్తానంటే ఇలాగా అంటే సికి 12 అయింది. అదే ఒకవేళ
అంటే 4th మంత్, అంటే ఇతనికి వచ్చేది 99,000. అయితే మిగతా 21 నెలల ఇతను 7,000 వడ్డీ కడతాడు. 8,000 వడ్డీ కడతాడు ఇతను. సో 8,000 వడ్డీ కడతారు. అలా అలా వల్ల వడ్డీ అనేది తగ్గుతూ ఉంటుంది మీరు పాడుకునే నెల బట్టి. అంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్కి 10వ నెల అనుకుంటే, సో 10వ నెలలో మీకు కట్టింది అమౌంట్ రావచ్చు. అయితే సో ఇది ఫ్రెండ్షిప్ చిట్టి. సో ఫ్రెండ్షిప్ చిట్టీలో ఇలా వర్క్ అవుతుంది. సో ఫ్రెండ్షిప్ చిట్టీలో ఇలా వర్క్ అవుతుంది. సో ఫ్రెండ్షిప్ చిట్టి కాకుండా ఇక్కడ మనం నష్టంలో ఉన్న లాభం ఎలా తెచ్చుకోవాలి, నష్టంలో ఉన్న లాభం ఎలా తెచ్చుకోవాలి. ఎగ్జాంపుల్కి డి అనే అతను మనకి ఎంత రూపాయి వడ్డీ చెప్పిన, సో రూపాయి వడ్డీ చెప్పిన డి అనే అతను మనకి ఇతనికి వచ్చిన అమౌంట్ అనేది 97,000 అనుకుందాం. సో ఇతను కట్టాల్సింది ప్రతి నెల 5,000 చెప్పిన, అంటే 1,000 రూపాయలు ఎక్స్ట్రా కడుతున్నాడు కాబట్టి దగ్గర 20,000 వడ్డీ అనేది ఎక్స్ట్రా కడుతున్నాడు అనుకుందాం మనం. ఓకే, 20,000 వడ్డీ అనేది ఎక్స్ట్రా కడుతున్నాడు. సో 20,000 వడ్డీ అనేది ఎక్స్ట్రా కడుతున్నాడు. సో ఇతను ఏం చేయొచ్చు అంటే, ఇతను నష్టపోకుండా, కానీ అవసరం అలాంటిది ఇతను తీసుకున్నాడు. సో ఇది నష్టపోకుండా ఏం చేయాలంటే 97,000 అంటే అమౌంట్ అవసరం లేకుండా మీరు ఆ నెలలో మీరు పాడుకోవాలి. సో అమౌంట్ తీసుకున్నారు. ఇతను బయట వడ్డీ ఇచ్చుకోవచ్చు. బయట వడ్డీ వ్యాపారాలు ఉంటాయి. సో వడ్డీ వ్యాపారాలు అతని దగ్గరికి వెళ్ళి నాకు అమౌంట్ వడ్డీ ఇచ్చుకుంటే 2 రూపాయల నుంచి 3 రూపాయల వడ్డీ దాకా రావచ్చు. అంటే 97,000 నుంచి మీకు 2 రూపాయల నుంచి 3 రూపాయల వడ్డీ అంటే దగ్గర నెలకి 2,000 నుంచి 2K నుంచి 3,000 వరకు రావచ్చు. సో ఒకవేళ మీరు 1,000 వడ్డీ ఇక్కడ పోయినా ఇంకా మిగిలింది మీకు 2,000 వడ్డీ, 1,000 అనుకుందాం. ఓకే, నెలకు 1,000 అంటే మీరు ఎంత 21 నెలలు అంటే 21,000 మీకు 20,000 మీరు రూపాయి వడ్డీ చెప్పున ఇతనికి ఇచ్చేస్తున్నారు. ఎక్కడైతే చిట్టి తీసుకున్నారో వాళ్ళకి ప్లస్ మీకు బయట నుంచి 2 రూపాయల వడ్డీన 21,000 వస్తుంది. అంటే మీరు ఎటువంటి నష్టపోకుండా 21,000 మీకు లభిస్తుంది. సో చిట్టీలు అనేది నష్టపోకుండా లాభం ఎలా తెచ్చుకోవాలి, ఒకవేళ చిట్టీలు మన చివరి వరకు ఉంటే ఎంత అమౌంట్ వస్తుంది, అలాగే చిట్టీలు ఎలా కడతారు, చిట్టీకి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారు, అసలు చిట్టి సేవ్ ఎలా ఈ వీడియో తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు వెంటనే కొత్త వీడియో అనేది వచ్చేస్తుంది. అంటిల్ దెన్ బాయ్.